హాయ్ అండి. మీరెప్పుడైనా ఆమ్లెట్‌ని ఇలా చేసుకొని తిన్నారా? ఇలా రొటీన్ ఆమ్లెట్ కాకుండా ఇలా వెజ్జెస్‌తో ఆమ్లెట్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కదా! ప్రోటీన్ నుంచి కాస్త విముక్తి కూడా. వెజ్జీస్‌లో సిమ్లా మిర్చి అంటే చాలా ఇష్టం కదా! సరే అయితే ఈరోజు మనం సిమ్లా మిర్చితో ఆమ్లెట్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హిందూ 7 రెసిపీస్. ముందుగా 3 గుడ్లను తీసుకొని ఇలాగా గ్లాసులో వేసి సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగినటువంటి ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకున్నాను నేను. ఉల్లిపాయ ముక్కలు వేసుకొని పెప్పర్ అర స్పూను, పావు స్పూను సాల్ట్ వేసుకొని బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి దాంట్లో ఒక స్పూన్ ఆయిల్ స్ప్రెడ్ చేసుకొని సిమ్లా మిర్చి అంటే బెంగళూరు మిర్చి ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకోవాలి. బెంగళూరు మిర్చి స్లైసెస్ని ఇలా ఉంచి మనం పక్కన పెట్టిన ఉల్లి మిక్సర్తో దీన్ని ఫిల్ చేయాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ఎగ్ మిక్సర్ని దీని సైడ్స్లో నేను చూపిస్తున్న విధంగా మీరు వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత మిగిలింది లాస్ట్లో ఉల్లిపాయల మీద కూడా కొంచెం వేసుకోవాలి. ఇలా వేసిన తర్వాత ఒక 2 మినిట్స్ వెయిట్ చేయాలి. సిమ్లా మిర్చి అంటే బెంగళూరు మిర్చి నేను ఇక్కడ 3 కలర్స్ యూజ్ చేశాను. ఎల్లో, రెడ్, గ్రీన్. 3 కలర్స్ మీకు దొరకకపోతే ఒక కలర్ అయినా పర్వాలేదు, 2 కలర్స్ దొరికినా సరే హ్యాపీగా యూజ్ చేయండి. 2 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్న విధంగా నెమ్మదిగా ఫ్లిప్ చేసుకోవాలి. టేస్ట్ అయితే అదిరిపోతుంది, లుక్ ఇంకా అదిరిపోతుంది. సో క్యాప్సికమ్ ఆమ్లెట్ అయితే రెడీ అయిపోయింది. ఎంజాయ్ ద రెసిపీ. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.